చీరలు బాగున్నాయి. ఏం కావాలి చీరలు చీరలు కావాలి. ఈ చీరలు కూడా బాగుంది. ఇది బాగుంది. మొత్తం చీరలు అన్ని సూపర్ చీరలు ఉన్నాయి మా దగ్గర. చూడండి. ఓకే, నాకు ఈ సెట్ పక్కకు పెట్టేసేయండి. ఓకేనా, ఇది ఒక సెట్. ఇంకొకటి కూడా ఇక చీరలు ఉన్నాయి, బట్ అదొక సెట్ పెడితే ఇవి కూడా ఉన్నాయి. కానీ ఈ సెట్టే కావాలి. అది ఒక్క సెట్ తీసుకుపోతే అది కూడా ఉంది, ఇది కూడా ఉంది కదా. సెట్స్ ఉన్నాయి, 2-3 సెట్స్ ఉన్నాయి. ఈ చీర నాకు ఇవ్వండి. అంటే ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా కదా అండి. ఏం కాదు, ఆమె సెలెక్ట్ చేసుకుంటే 6 పీసెస్ ఉంటాయి, 6 కలర్స్ ఉంటాయి. అంటే నేను సెలెక్ట్ చేసుకున్నా కదా. నువ్వు చేసుకున్నా ఆమె చేసుకున్నా ఇది హోల్సేల్ దుకాణం అమ్మా. మా దగ్గర సెట్లు ఉంటాయి, నీకు ఇస్తా ఆమెకి ఇస్తా. ఒక సెట్ మేము చేస్తామైంది. ఎన్ని సెట్లు ఉంటాయి మా దగ్గర? మా దగ్గర ఉంటాయి ఇంకా చాలా సెట్లు. మనకి ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు ఉంటాయి. ఇది హోల్సేల్ కదా, బయట కంటే మా దుకాణంలో చాలా తక్కువ రేట్లు ఉంటాయి. 4 అయినా ఇస్తా, నేను 5 సెట్లు అయినా ఇస్తాను. అంటే కింద అంటారు షాప్ అని అంటారు. షాప్ కు ఒక రేట్ ఉంటది, ఇంట్లో అమ్ముకున్న వాళ్ళకి ఒక రేట్ ఉంటది. అది తప్పు. షాప్ వాళ్ళకైనా దుకాణదారుకైనా అందరికి ఒకే రేట్ ఇస్తాము. ఫిక్స్ రేట్లు మా దగ్గర. నువ్వు ఇంట్లో కోసం తీసుకున్నా నీకు ఎక్కువ పైసలు ఇచ్చేది లేదు, ఆమె దుకాణంలో తీసుకున్నా తక్కువ పైసలకి ఇచ్చేది. ఫిక్స్ మా దగ్గర. నీకైనా ఇస్తా, ఆమెకైనా చిన్న డౌట్ ఉండే, మరి షాప్ వాళ్ళకు వేరే రేటు, ఇంట్లో చేసుకునే వాళ్ళకు వేరే రేటు, అట్లే ఉంటది మా దగ్గర. అందరికి ఒకే రేట్, ఎవరికైనా ఒక రేటు. నువ్వు ఎంత తీసుకో, 10 లక్షలు తీసుకో. సింగిల్ పీస్ 400. సింగిల్ పీస్ లేదు, అది అడగద్దు మా దగ్గర. సింగిల్ ఇవ్వరా? సింగిల్ ఇవ్వ. సెట్ టు సెట్. ఒక సెట్ లో 6 ఉంటే 6, 8 ఉంటే 8. సెట్ టు సెట్. కలర్ చేంజ్ కావు. ఆ బెండలు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ ఇస్తాం. కలర్స్ ఎట్లా ఉంటాయి మరి? కలర్స్ ఒక బండల్లో తీసుకుంటే 6 పీసులు 6 కలర్స్ ఉంటాయి.